తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అనౌన్స్ చేసినప్పుడు ఇప్పటి వరకు సుమారు 70,000 ఉద్యోగాలు కల్పించినారని చెప్పి వారు వివరంగా అన్ని బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు అందరికి తెలిసిన విషయమే 50,000 టీచర్లు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో సింగరేణి సంస్థ ఇతర సంస్థలలో అన్నీ కలుపుకొని సుమారు 70,000 ఉద్యోగాలు కల్పించారు. కానీ ఇంకెక్కువ ఉద్యోగాలు కల్పించే అవసరం. అదే దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వారు డావోస్ పోయినప్పుడు కూడా 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన తెలంగాణలో రావాలని చెప్పి వారు ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. మొన్న సమ్మిట్ అయినప్పుడు ఫోర్త్ సిటీలో అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇదే కోరినారు. సార్ మేము వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, కానీ మాకు స్కిల్డ్ డెవలప్మెంట్ మ్యాన్ ఫోర్స్ అవసరం. ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏం చేస్తున్నారని చెప్పి వారు అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పారు. తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన దగ్గర ఇంతకుముందు 65 ఐటీఐలు ఉన్నాయి. ఈ 65 ఐటీఐలు కూడా పాత ఐటీఐ మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ పాత కోర్సెస్తోని ఈ 65 ఐటీఐలు నడిచేది. దీన్ని మోడర్నైజ్ చేయాలి, దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయాలి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయో ఇవన్నిటికీ కూడా మ్యాన్ ఫోర్స్ అవసరం ఉండేటట్టు ఈ 65 ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. దాంతోపాటు 53 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అవి కూడా స్థాపించడానికి టాటాస్ వారితో ఒక ఒప్పందమైంది. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయడం. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా స్కిల్ సెట్స్ ఏదైతే ఉన్నాయో కొత్త స్కిల్ సెట్స్, డ్రోన్ టెక్నాలజీ, సోలార్ పవర్, ఈవీ వెహికల్స్ ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ, కొత్త అవసరాలు. ఇంకా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎయిర్ కండిషనింగ్ రిపేర్ కావాలంటే మనం హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి. మార్బుల్ లేయింగ్ కావాలంటే హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి. ఇవన్నీ కూడా ఉండదు. ఇక్కడనే మనము స్కిల్ సెట్స్ డెవలప్ చేస్తే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇలాంటి కోర్సెస్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో దట్ బయట నుంచి వచ్చే వాళ్ళు అవసరం లేకపోతే మనము ఇక్కడ లోకల్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే అవసరమో ఇక్కడనే ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో చాలామంది రైతులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఏదైతే క్రాప్ డైవర్సిఫికేషన్ అనుకోండి, ఇతర కోర్సెస్ మన లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇక్రిసాట్తోని, ఈ భారత్ కృషి కేంద్ర ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్తోని మాట్లాడి మన రైతులకు ఒక కోర్సు, రైతులకు ఎట్లా ఉత్పత్తి ఎక్కువ పెంచాలి, ఎట్లా వాటర్ సప్లై తక్కువ చేయాలి, ఎట్లా సాయిల్ కన్జర్వేషన్, సాయిల్ ఏదైతే ఉందో ఈ అనాలిసిస్ ప్రకారంగా ఏ క్రాప్ చేస్తే మంచిగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు చెప్పినారు, మేము క్రాప్ డైవర్సిఫికేషన్లో మేము శ్రద్ధ చూపిస్తున్నాము,
దీన్ని ఇన్సెంటివైజ్ చేయడానికి రైతులకు కూడా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్లో వెళ్ళినప్పుడు ఎట్లా ఇన్సెంటివైజ్ చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా మనకు సుమారు 25,000 మంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వాళ్ళు ట్రైన్ అవుతారు. వీళ్ళందరికీ కూడా సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీళ్ళందరూ, ఎందుకంటే చాలా బీద వాళ్ళు ఉంటారు ఈ సెగ్మెంట్లో, వీళ్ళందరికీ కూడా జూన్ 2 నుంచి 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుందో, ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ వలన మనకు లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే వస్తున్నాయో దానికి సరిపడేలాగా మ్యాన్ ఫోర్స్ క్రియేట్ చేస్తున్నాం. కానీ మా సంస్థలో, మా మినిస్ట్రీలో ఇంకొక సంస్థ ఉంది, టామ్కామ్ అని. ఇవన్నీ కూడా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్ ఏజెన్సీ అన్నమాట. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు బయట దేశాలలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మనం పంపించే అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ టామ్కామ్ ఈసారి ఫస్ట్ టైం ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన రాష్ట్రంలో 90 కోట్ల రూపాయలు ఈ టామ్కామ్కి బడ్జెట్ కేటాయించడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, దుబాయ్, అబుదాబి, ఇక్కడ ఇతర ప్రాంతాలలో ఎక్కడైతే మన వాళ్ళందరూ పోయి అక్కడ పనిచేస్తున్నారో, మన దేశానికి కూడా వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్ పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మన దేశానికి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ పోయి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ వారికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఒక బ్యాచ్ పోయిందనుకో, ఇంకొక బ్యాచ్ ఇక్కడ మనము వారికి అవకాశాలు కల్పించాలి. సో ఈ సందర్భమున మా టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో దీన్ని ఎట్లా పాపులరైజ్ చేయాలి, దీన్ని ఎట్లా బయట దేశాల నుంచి ఎట్లా ఈ అలయన్స్ చేస్తూ వారితో ఒప్పందాలు చేసుకొని మన ప్రజలకు ఇక్కడ సరైన ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళని అక్కడ ప్లేస్మెంట్ చేయడానికి మన జర్మనీ విజిట్ చేయడం జరిగింది, చెప్పిన విషయం. సో ఆ జర్మనీ విజిట్లో నేను అక్కడ కొన్ని స్టేట్స్, అక్కడ కూడా మన లెక్కనే స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలామంది ఇదే చెప్పినారు, సార్ వచ్చే రోజులలో మాకు 5 లక్షల ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ ఫ్రీ ఉన్నాయి, మాకు అవకాశాలు ఉన్నాయి, 5 లక్షల మందికి ఎవ్రీ ఇయర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మేము చాలా విన్నాము, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సరిగా మంచిగా ట్రైనింగ్ చేసుకొని వారికి అందరూ మంచిగా పనిచేస్తారు. ఇతర దేశాలలో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక గొడవ చేస్తుంటారు, కానీ భారతీయులందరూ కూడా ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ ఆ చట్టం ఫాలో చేస్తూ అక్కడ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన భారతదేశ ప్రజలందరూ కూడా అక్కడ ఒక ప్రేమ సంపాదించుకుంటారు. సో వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు. మన భారతదేశం నుంచి మీరు ఎంతమందిని పంపిస్తే అంతమందిని మేము ట్రైన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, మీరు మంచిగా ట్రైనింగ్ చేయమని చెప్పి వారితో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు మన మందమరి ఏటీసీకి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో చాలా సంతోషించినారు, సార్ మాకు మంచి ట్రైనింగ్ అవుతుంది, మాకు కొంచెము ఈ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, బాగుంటుందని చెప్పి వారు కూడా చెప్పారు. తర్వాత మా జనరల్ మేనేజర్ సింగరేణి సంస్థ వారు కూడా అన్నారు, సార్ మా దగ్గర చాలామంది ఎవరైతే సింగరేణి సంస్థలో ట్రైనింగ్ అయిపోయినారో, ఐటీఐ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయిపోయిందో వాళ్ళ డేటాబేస్ కూడా మా దగ్గర ఉంది. ఎందుకంటే ఇతర దేశాలలో వెళ్ళినప్పుడు ట్రైనింగ్ అవసరం అని చెప్పి వారు ఒక లిస్ట్ కూడా మనకు ఇవ్వబోతున్నారు. సో మన బాధ్యత ఏంటంటే భారతదేశంలో మనము ఈ టామ్కామ్ సంస్థ ఏదైతే నా మినిస్ట్రీలో వస్తుందో దీని ద్వారా ఎవరైతే ఐటీఐ పాస్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళందరికీ కూడా
జర్మన్ లాంగ్వేజ్ నేర్పించేది అవసరం. 4 నెలల్లోనే వాళ్ళు ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. నేను వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను విశ్వాసం ఇప్పించాను. ఈ టామ్కామ్ సంస్థ ద్వారా మీకు మంచి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంటుంది. 2 లక్షల కన్నా పైన జీతాలు వస్తాయి. అక్కడ ఖర్చులు తక్కువ ఉంటాయి. తర్వాత లేబర్ లాస్ ఏదైతే ఉందో అక్కడ కేవలం 35 గంటలే పని ఉంటుంది. దాని తర్వాత ఫ్రీ అన్నమాట. అంటే మన భారతదేశ ప్రజలు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. పని చేసినప్పుడు వారికి ఎక్కువ జీతాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. సో మన వాళ్ళందరూ కూడా వారు డబుల్ శాలరీ వచ్చేటట్టు తీసుకొని ఇప్పుడు కూడా ఇంత షార్ట్ టైంలో జర్మనీలో మన భారతదేశం వీసాలు ఏదైతే ఉందో ఇంతకుముందు కేవలం 25,000 వీసాలు ఇచ్చేది. ఇప్పటి నుంచి వాళ్ళు 90,000 వీసాలు మన ఇండియన్ భారతీయులకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో 90,000 మంది ఇక్కడి నుంచి పోతే అక్కడ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కూడా పెరిగినాయి. మన భారతదేశంలో ఎక్కడ పోయినా కానీ వాళ్ళు సంపాదనలు కొంచెం మిగులుకొని ల్యాండ్ కొనుక్కుంటారు, అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కూడా అక్కడ పెరగడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మన ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇక్కడ చాలామంది సింగరేణి సంస్థలో ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ ITI పాస్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము జర్మన్ లాంగ్వేజ్ టీచర్స్ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి టామ్కామ్ ద్వారా మన పిల్లలకు ఒక 4 నెలలు వారికి సరిగా జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే వీళ్ళందరికీ రెడీమేడ్ ఉద్యోగాలు జర్మనీలో, గ్రీస్లో, ఈ దేశాలలో రెడీమేడ్ ఉద్యోగాలు అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో లేబర్ మినిస్ట్రీలో ఈ టామ్కామ్ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేమందరం కూడా పనిచేస్తున్నాము. సో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మన ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎందుకంటే నేను ఇవాళ మార్నింగే ఆదేశాలు ఇచ్చాను. మన మందమరిలో ఒక టామ్కామ్ సెంటర్ కూడా, ఒక టామ్కామ్ మోడల్ సెంటర్ మంచిర్యాలలో ఉంది. ఇంకొక టామ్కామ్ మోడల్ సెంటర్ మందమరిలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగరేణి సంస్థలో ఉందో అక్కడ ఒక ఆఫీస్ ప్రారంభించి సింగరేణి సంస్థ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అప్పుడు మీ అందరూ తెలుసు నేనే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని స్థాపించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా స్పేస్ ఇచ్చి మనకు మన పిల్లలకు ఏదైతే మంచిర్యాల డిస్ట్రిక్ట్ చుట్టూ వాళ్ళకు సరిగ్గా ట్రైనింగ్ ఇప్పించి వారికి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ వచ్చే వరకు 4 months ట్రైనింగ్ ఉంటే వాళ్ళు లాంగ్వేజ్ మాట్లాడడానికి సరిపోతుంది. P2 లెవెల్ వరకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు జర్మనీలో, ఇతర దేశాలలో ఉన్నాయి. సో ఈ ద్వారా, ఈ టామ్కామ్ ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు, అది అచీవ్ చేయడానికి ఈ టామ్కామ్ సంస్థ కూడా ఒక వెహికల్ అని. సో నేను ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నాను. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకునే అవసరం ఉంది. దీంతో పాటు మేము అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఇలాంటి జాబ్స్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. దీంతో పాటు కూడా నర్సెస్ ఎవరైతే ఉన్నారో మన ప్రాంత నర్సెస్ కూడా వీళ్ళకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళకు జర్మన్ లాంగ్వేజ్ జపనీస్ లాంగ్వేజ్, జపాన్లో కూడా చాలామంది నర్సెస్కి డిమాండ్ ఉంది. సో వీళ్ళందరూ లోకల్ లాంగ్వేజ్ జర్మన్ అన్న, జపాన్ అన్న నేర్చుకుంటే నర్సెస్కి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి బయట, మంచి జీతాలతో పాటు. సో మేము ఎంకరేజ్ చేస్తున్నాము మా టామ్కామ్ ద్వారా. ఇక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సంస్థకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని మేము మా ఖర్చుతో, టామ్కామ్ ఖర్చుతో వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్, లాంగ్వేజ్ స్కిల్స్ ఇచ్చి వీళ్ళందరికీ కూడా బయట దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆ ఆలోచనతో పనిచేస్తున్నాము. ఇప్పుడే
ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేసి వారు ఇదే చెప్పినారు, మీరు గిగ్ వర్కర్స్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చినారో దేశవ్యాప్తంగా ఇదొక రెవల్యూషనరీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చాలామంది గిగ్ వర్కర్స్ అన్ని చోట్ల కూడా వారికి జాబ్ భద్రత లేదు, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడము, ఒక బోర్డు తీసుకురావడము, దీని వలన మనము ఈ గిగ్ వర్కర్స్కి ఒక హామీ, ఒక భరోసా, అరే మీరు ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదుకుంటుంది అని చెప్పి ఆ ఆలోచనతో ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకొస్తున్నాము. దాంతోపాటు ఇతర అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఏదైతే ఉందో వేరే రంగాలలో త్వరలోనే నా మంత్రి మినిస్ట్రీ ద్వారా, లేబర్ మినిస్ట్రీ ద్వారా వీరందరికీ కూడా చట్టం ప్రకారంగా వారికి భద్రత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి మెడికల్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, మేమందరం కూడా కార్మికులకు ఆదుకుంటాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో చాలామంది కార్మికులు వాళ్ళ పిల్లలకి ఈ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ తపనతోని ఈ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. సో మీ అందరు ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఇది ఒక మంచి అవకాశం. మీరు కూడా దీన్ని ప్రొపగేట్ చేసి ఎక్కువ మందిని మా డేటాబేస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇప్పించి, ఆ డిపార్ట్మెంట్ తరఫున ట్రైనింగ్ ఇప్పించి, లాంగ్వేజ్ స్కిల్స్ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కూడా మేము కల్పిస్తాం. సో టామ్కామ్ ఇప్పుడు మేము లోవర్ సాక్సన్ జర్మనీలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మేము ఆల్రెడీ సైన్ చేస్తాం వాళ్ళతో. సరే వీళ్ళు సరిగా స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ ద్వారా వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తాం. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్. దీంట్లో జర్మనీలో కూడా మేము జర్మన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ వారితో కూడా మేము చర్చించినాం. ఎందుకంటే బిజినెస్ అసోసియేషన్ అది చాలా ఇంపార్టెంట్ అసోసియేషన్, వారి ద్వారా కూడా మనకు జాబ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వారితో కూడా చర్చలు మొదలుపెట్టాం. ఇట్లా ఏజ్ లిమిట్స్ అని ఏమైనా ఉంటుందా సార్? ఇక్కడన్నా కానీ బిలో 40 అని ఉంటుంది, కొంచెం ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్ తర్వాత వాళ్ళు పోయి ఇక్కడ కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అయ్యి అది కూడా కష్టమైంది. సో మేము యంగ్స్టర్ని ఎక్కువ ఎంకరేజ్మెంట్, ఎందుకంటే అక్కడ లోకల్ కల్చర్ నేర్చుకోవాలి. ఆ లోకల్ కల్చర్ నేర్చుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి పోయి అక్కడ పని చేసుకోవాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా తొందరగా అడ్జస్ట్ కావాలి. వాళ్ళు హ్యాపీ అయినప్పుడే వాళ్ళని చూసి ఇంకొక 10 మంది మన దగ్గరికి వెళ్తారు. అందు గురించి నేను ప్రత్యేకంగా మన తెలుగు డయాస్పోరా ఎవరైతే తెలంగాణ నుంచి ఉంటారో వాళ్ళందరితో కూడా కలవడం జరిగింది. ఏమున్నాయి మీ సమస్యలు కనుక, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి మా పిల్లలను పంపించినప్పుడు వీళ్ళు అక్కడ పోయిన తర్వాత సెట్ కావాలి. అల్టిమేట్ సక్సెస్ ఏంది ఉద్యోగం కల్పించడం కాదు, అక్కడ పోయి ఆయన అక్కడ పని చేసుకొని వారి ఎంప్లాయీస్ని హ్యాపీ చేసి మరి ఇక్కడ వాళ్ళు ఫైనాన్షియల్లీ వాళ్ళ ఫ్యామిలీకి పైసలు పంపించి ఇవన్నీ కూడా అయినప్పుడే ఈ మా టామ్కామ్ సక్సెస్ ఉంటుంది. ఇంకేనా పంపించడం కాదు. అల్టిమేట్లీ ఈ సంస్థను మనము ఒక క్రెడిబుల్ సంస్థ చేసి ఏ దేశమైనా కానీ ఇలాంటి సంస్థల ద్వారానే పోతే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది